తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్స్ లాంచ్ కాబోతున్నాయా? కొత్త బ్రాండ్ సప్లై చేయడానికి సర్కార్ కసరత్తును పూర్తి చేసిందా? విదేశీ మద్యాన్ని మార్కెట్లోకి ప్రభుత్వం తేనుందా? అప్లై చేసుకున్న సంస్థలకు 15 రోజుల్లోనే అనుమతి ఇవ్వాలని సర్కార్ నిర్ణయం తీసుకుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇంతకు తెలంగాణలో రానున్న ఆ కొత్త బ్రాండ్స్ ఏంటి? లెట్ us వాచ్ ది స్టోరీ. తెలంగాణ సర్కార్ మద్యం ప్రియుల కోసం కొత్త బ్రాండ్స్ తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే దీనికోసం మద్యం బ్రాండ్లను గ్రౌండ్ చేయడానికి దేశీయ కంపెనీలతో పాటు విదేశీ సంస్థల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. టీజీబీసీఎల్ జారీ చేసిన నోటిఫికేషన్కు మొదట్లో సరైన స్పందన రాకపోవడంతో మరోసారి పొడిగించిన ప్రభుత్వం గడువు మంచి స్పందన వచ్చినట్లు సమాచారం. రెండవసారి ఫిబ్రవరి నెలలో జారీ చేసిన నోటిఫికేషన్ గడువు ముగిసింది. ఈ నోటిఫికేషన్ గడువు సమయంలో రాష్ట్రంలో అందుబాటులో లేని ఆయా దేశీయ విదేశీ సంస్థల మద్యం కంపెనీలు దరఖాస్తులు చేసుకున్నట్టు సమాచారం. టీజీబీసీఎల్ నోటిఫికేషన్కు దేశీయ విదేశాలకు చెందిన దాదాపు 92 కంపెనీలు అప్లై చేసుకున్నట్లు తెలుస్తోంది. 604 బ్రాండ్లకు అప్లికేషన్లు వచ్చినట్టు ఎక్సైజ్ అధికారుల నుండి ఉన్న సమాచారం. 92 కంపెనీలలో 45 కంపెనీలు ఇప్పటికే టీజీబీసీఎల్కు మద్యం సరఫరా చేస్తున్న కంపెనీలు వచ్చాయని, వాటికి చెందిన కొత్త బ్రాండ్లను సప్లై చేసేందుకు అప్లై చేసుకున్నాయని పేర్కొన్నారు. 45 కంపెనీలలో 32 దేశీయ కంపెనీలు, ఇండియన్ మేడ్ లిక్కర్ బ్రాండ్స్ 18 విదేశీ కంపెనీలు, ఫారిన్ లిక్కర్ బ్రాండ్స్ ఉన్నట్టు సమాచారం. 32 దేశీయ కంపెనీలు 149 బ్రాండ్లను సరఫరా చేసేందుకు దరఖాస్తు చేశాయి. 13 విదేశీ కంపెనీలు 69 బ్రాండ్లను సప్లై చేసేందుకు అప్లై చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు మద్యం సప్లై చేయని 47 కొత్త మద్యం కంపెనీలు దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. వాటిలో 28 దేశీయ కంపెనీలు 182 బ్రాండ్లకు, 18 విదేశీ కంపెనీలు 204 బ్రాండ్లకు దరఖాస్తు చేసుకున్నాయట. దరఖాస్తులను మార్చి 15వ తేదీ వరకు స్వీకరించారు. తర్వాత మరో 2 వారాలకు గడువు పెంచారు. నాణ్యతా ప్రమాణాలతో అమ్మకాలు జరుపుతున్నట్లు, మద్యం అమ్మకాలపై ఎలాంటి ఆరోపణలు లేవనే నిర్ధారణ పత్రం అప్లికేషన్లో జతపరచాలని ఆఫీసర్లు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న కంపెనీల ఆథరైజ్డ్ సర్టిఫికెట్ల పరిశీలన, మద్యం క్వాలిటీ, ధరలను బట్టి కంపెనీలకు సప్లై ఛాన్స్ కల్పించనున్నట్లు టీజీబీసీఎల్ అధికారులు తెలుపుతున్నారు. తెలంగాణలో కొత్త మద్యంపై కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కొద్ది రోజుల నుండే చర్చ జరుగుతోంది. అప్పట్లో కొత్త మద్యం బ్రాండ్ల పేరుతో అవినీతికి తెరలేపారని విపక్షాలు ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశాయి. విపక్షాల విమర్శలపై స్పందించిన ప్రభుత్వం అలాంటి ఆలోచన లేదని అప్పట్లో కొట్టిపారేసింది. కానీ ఇప్పుడు మళ్లీ కొత్త మద్యం బ్రాండ్లను రాష్ట్రంలోకి తీసుకొచ్చేందుకు దాదాపు కసరత్తు పూర్తి చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. రాబోయే 15 నుంచి నెల రోజుల్లో కొత్త మద్యం బ్రాండ్లపై ప్రభుత్వం కీలకమైన ప్రకటన చేయడమే కాకుండా సప్లై కూడా చేస్తున్నట్టు సమాచారం. మరి ప్రభుత్వం ఎలాంటి బ్రాండ్లు సరఫరా చేస్తుంది, అలాగే కొత్త బ్రాండ్లపై విపక్షాలు ఎలా స్పందిస్తాయో, అధికార పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో కొత్త బ్రాండ్లు లాంచ్ అయ్యాక చూడాలి.